ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో, మసాలాకి కావాల్సినదైతే ముందైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే బాస్మతి రైస్‌ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాననమాట. సో, మనకి బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్‌కి నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలైతే తీసుకొని మంచిగా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాననమాట. మనకి ఆయిల్‌లో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే తయారు చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారైపోయింది. దాని తర్వాత మనకి ఆనియన్స్ ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే అవి బయటికి తీసిన తర్వాత ఇంకా బ్రౌన్‌గా మారుతాయి. సో, నేనైతే అది బయటికి తీసేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. చికెన్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఫ్రై చేసుకున్నాం కదా! ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసి అలాగే మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! స్టార్టింగ్‌లో ఆ మసాలా కూడా వేసేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా అయితే ఏసుకున్నాననమాట. దాంట్లోకి కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే 5 పచ్చిమిరపకాయని 2గా చీల్చుకొని వేసుకున్నాననమాట. దాంట్లోకి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా వేసేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే మనం బిర్యానీ మసాలాలో ఎక్కువ స్పైస్ ఉంటది కాబట్టి సో, టేస్ట్‌కి సరిపడా అయితే వేసుకుంటున్నాననమాట కారము. కారం కూడా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఫ్రై చేసాం కదా! సో, ఆనియన్స్‌లో తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటది కదా! ఆయిల్‌ని తీసుకొని ఈ చికెన్‌లోకి వేసుకోవాలనమాట. సో, మంచిగా టేస్ట్ వస్తది. అది మ్యారినేట్ అవ్వడానికి. అండ్ అలాగే మనకి ఒక 2 నిమ్మకాయల్ని మంచిగా పిండేసుకోవాలనమాట రసము. తర్వాత మంచిగా కలిపేసి టేస్ట్ కోసం నేనైతే కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. కొంతమంది అది వేసుకోరు. అది ఆప్షనల్. ఇప్పుడైతే అది చికెన్ మ్యారినేట్ అవుతుంది. మనమైతే రైస్‌కి ఎసరైతే పెట్టేసుకుందాము. వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడే సాల్ట్ చూసి అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్‌లో వేసాం కాబట్టి సో, సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి. అందులోనే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా! ఆ మసాలా కూడా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే షాజీరా చాలా బావుంటది టేస్ట్‌కి. సో, అది కూడా మిస్ చేయకండి. అండ్ దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాననమాట. ఎందుకంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నేను ఇందాక కర్డ్ కలపలేదు మ్యారినేట్‌లో. సో, ఇప్పుడైతే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాననమాట. మనకైతే ఎసురైతే కాగిపోయింది. ఎసురు వాటర్‌ని ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! దాంట్లోకి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే చికెన్ ముక్కలు కూడా చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడైతే మనము ఎసరు కాగిపోయింది కాబట్టి బాస్మతి రైస్‌ని అందులో వేసేసుకొని ఇదొక 40-50% ఉడికిన తర్వాత తీసి మనం చికెన్ మీద వేసేసుకొని ఒక 20 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. టేస్టీ బిర్యానీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.